మొత్తానికి వైసీపీకి సంబంధించి ఈ మధ్యకాలం ఈ 2-3 రోజుల్లో అరెస్ట్ అనేవాడు అరెస్ట్ అయ్యాడండి. అయితే కంచిలో అరెస్ట్ అయ్యాడు. కథ కంచికి పోతాయన్నీ, కానీ మనోడిది కంచిలోనే స్టార్ట్ అయింది. వైకాపాకు సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్ యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఈ వ్యక్తి అధికారంలో లేకున్నా మన ప్రాంతం, మనం రాష్ట్రం కాకపోయినా 1000 కోట్లకు పైగా భూమి స్కాములు ఎలా చేయాలో తన పరిశోధనలో అద్భుత ఆవిష్కరణ చేశాడట. మన పల్నాటి బంగారు కొండ బొల్లా బ్రహ్మనాయుడు అని చెప్తున్నారు. హైదరాబాద్ గండిపేటలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన కేసులో ఈ వైకాపా మాజీ ఎమ్మెల్యే తాజాగా బుక్ అయ్యాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి. తెలంగాణలో పెద్ద మేధావులు, స్వయం ప్రకటిత అనేవాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద ఉద్దండులు వీడి మీద ఎలాంటి కామెంట్ చేయలేదండి. పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, చంద్రబాబు నాయుడు తిడుతున్నారు, లోకేష్ బాబుని తిడుతున్నారు, కానీ వీడిని ఒక మాట అన్నాంలే. మరి ఎందుకనో తెలంగాణ ప్రజలే కామెంట్ చేయాలి. అయితే కొన్ని రోజులుగా చిక్కకుండా పోలీసులకి హైదరాబాద్, కేరళ, కర్ణాటక, తమిళనాడు అంటూ తిరిగి ఈ మహాపరిశోధకుడు ఆఖరికి శుక్రవారం నాడు తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులకు దొరికిపోయాడు. చిన్నప్పుడు కథల చివరిలో కథ కంచికి మనం ఇంటికి అనేది వింటూ ఉంటాం. కానీ మనం బ్రహ్మనాయుడు గారు అందుకే తానే కంచికి వెళ్ళి అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చని ప్లాన్ వేసినట్టు, కానీ పోలీసులు అంతకంటే స్పీడ్గా వెళ్ళి కంచిలో పట్టేశారు. పాపం తన ల్యాండ్ గ్రాబింగ్ యూనివర్సిటీ టాప్ రీసెర్చ్ కోసం వైఎస్ఆర్సీపీ ఛాన్సలర్ జగన్మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ పెద్దరెడ్డి, సలహాదారులు సజ్జల కనీసం రంగంలోకి దిగకుండా ఇలా మౌనంగా ఉండిపోవడం నిజంగా తీవ్రంగా ఖండించదగ్గ విషయం. కనీసం ఆ రిమాండ్ సింహాన్ని పిలిపించి పంపి 1000 కోట్లకు పైగా స్కామ్ ఎలా ఆవిష్కరించాడో తమ బులు యూనివర్సిటీలో బ్యాచ్లకి క్లాస్ చెప్పించి ఆయనకు ఒక స్టాండింగ్ ఓయేషన్ గట్రా ఇప్పించకుండా ఇలా వదిలేసేయడం, గాలికి వదిలేసేయడం ఏమంత బాగలేదు. మరి ముందు ముందు చూద్దాం ఈ యొక్క మహానుభావుడి కథ ఏ తీరు తిరుగుతుందో.